రీసెంట్‌గా 'కన్నప్ప' మూవీ హార్డ్ డిస్క్ అనేది మిస్ అయిందనే న్యూస్ ఈ మధ్య వైరల్ అవుతుంది. అసలు ఆ హార్డ్ డిస్క్‌లో ఏముందో, అలాగే హార్డ్ డిస్క్ ఎలా మిస్ అయిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మే 25న ముంబైలో ఉన్న హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీకి అయితే గనక పంపారు. ఈ హార్డ్ డిస్క్‌లో 'కన్నప్ప' మూవీకి సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ సీన్‌లు అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ అనేది గనక ఉందని తెలిపారు. అదే రోజు ఆ హార్డ్ డిస్క్‌ని రఘు అనే వ్యక్తి అయితే గనక రిసీవ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ హార్డ్ డిస్క్‌ని చరిత అనే అమ్మాయికి అయితే గనక ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే అసలు వీళ్ళిద్దరూ సినిమాకి సంబంధించిన వాళ్ళే కాదు. ఆ హార్డ్ డిస్క్ రిసీవ్ చేసుకున్న తర్వాత నుంచి వాళ్ళిద్దరు కనపడడం లేదు. ఇదంతా ఏమి సాధారణంగానే జరగలేదని, ఇదంతా ఒక కుట్రని, వ్యక్తిగత కక్షతోనే డేటాను మాయం చేశారని, కేసు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు వెళ్ళిందని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ వాళ్ళైతే గనక తెలిపారు. నిజానికి హార్డ్ డిస్క్ పోయినా ఒరిజినల్ కాపీ అయితే గనక ఉంటుంది. కానీ ఈ మిస్ అయిన హార్డ్ డిస్క్ నుంచి వాళ్ళు డేటాను తీసుకొని హెచ్‌డీ ప్రింట్‌తో పైరసీ చేస్తారని ఈ మూవీ వాళ్ళైతే గనక భయపడుతున్నారు. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే ఇదంతా మూవీ టీమ్ వాళ్ళే చేసి మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారని అయితే గనక అంటున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.